స్వామి వర్సెస్ బాబు ఏంటా కథ? బీజేపీకి చెందిన నేత సుబ్రహ్మణ్య స్వామి, తమిళనాడుకు చెందిన ఈ నాయకుడు లాజికల్లో కింగ్, న్యాయపరమైన అంశాలలో దిట్ట, కోర్టుల్లో కేసులు వేయటంలోనూ ఆయన ఘనాపాటి. ఆయనకు చంద్రబాబు అంటే గిట్టదు, ఎందుకంటే కారణాలు తెలియవు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీతోనూ ఆయనకు ఎప్పుడో చెడిపోయింది. బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మోడీకి ఫుల్ సపోర్ట్గా ఆయన నిలిచారు. ఆయన మోడీ క్యాబినెట్ లో ఆర్థిక మంత్రి కావాలని అనుకున్నారు అని అంటారు. అయితే మోడీ ఆయనను పక్కకు పెట్టి అరుణ్ జైట్లీకి అవకాశం ఇచ్చారు. ఆయన మరణం తర్వాత నిర్మలా సీతారామన్ కు ఛాన్స్ ఇచ్చారు. అయితే మోడీ మీద నాటి నుంచి స్వామి రగులుతూనే ఉన్నారు అని అంటారు. ఆయన బీజేపీ ఆర్థిక విధానాలను గట్టిగా ప్రశ్నిస్తూ వచ్చారు. మోడీ ఆధ్వర్యంలో కేంద్రం తప్పుల మీద తప్పులు చేస్తోంది అని కేంద్రంలో ఉన్న తన పార్టీనే ఆయన నిలదీస్తూ వచ్చారు. అయితే బీజేపీ పెద్దలు మాత్రం ఆయనను పార్టీలోనే ఉంచారు. ఆయన రాజ్యసభ పదవీ కాలం 2018లో ముగిసింది, కానీ రెన్యువల్ చేయలేదు. ఇక ఏపీ సీఎం బాబు విషయంలో స్వామి ఎందుకో మొదటి నుంచి ఆగ్రహంగానే ఉంటున్నారు. అదే సమయంలో ఆయన జగన్ కి మద్దతుగా ఉంటూ వస్తున్నారు అంటారు. 2024 ఎన్నికలకు ముందు కూడా బీజేపీని టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దు అని స్వామి గట్టిగానే వాదించారు. కానీ ఆయన మాట ఎవరూ వినలేదు. కూటమి ప్రభుత్వం ఏపీలో వచ్చింది, కేంద్రంలో ఎన్డీఏ సర్కారు వచ్చింది. స్వామి కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు బాబు తెచ్చిన లడ్డూ ఇష్యూలోకి దూరారు. బాబు తప్పుడు మాటలు చెప్తున్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలు నిరాధారం అని కూడా అంటున్నారు. దాంతోపాటు శ్రీవారి విషయంలో కూడా బాబు మహాపచారం చేశారని, చంద్రబాబు ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కొనసాగటం డౌటే అని ఒక సంచలన కామెంట్ కూడా సుబ్రహ్మణ్య స్వామి చేశారు. బాబు చేసిన వ్యాఖ్యల మీద తప్పుపడుతూనే శ్రీవారి లడ్డూ ఇష్యూల్లో వాస్తవాలు తెలిసేలా యాక్షన్ కోరుతున్నారు. అదే సమయంలో ఆయన సుప్రీంకోర్టు ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని నేరుగా ఎదుర్కోవడానికి కూడా రెడీ అయ్యారు. ఇవన్నీ ఇలా ఉంటే స్వామికి మోడీ బాబు ఇద్దరు ప్రత్యర్థులే కాబట్టి అందుకే ఆయన రంగంలోకి దిగారు అని అంటున్నారు. ఈ విషయంలో స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా సుబ్రహ్మణ్య స్వామి వైఖరి ఉందని అంటున్నారు. ఆయన బీజేపీని వెనకేసుకు రావటం కూడా బీజేపీ నేతలకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. మాజీ ఎంపీ, బీజేపీ నేత అన్న ట్యాగ్ తో ఆయన చేస్తున్న ఈ న్యాయ యుద్ధం ఏపీలో కూటమికి అర్థం కావడం లేదు. ఆయన వైసీపీ అనుకూలంగా ఉంటారు అని ఊరుకోవడానికి లేదు, అలాగని ఆయనకు ఎదురెళ్లడానికి లేదు. మొత్తానికి స్వామి ఎంట్రీతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది అంటున్నారు. న్యాయపరమైన అంశాలతో పట్టున్న సుబ్రహ్మణ్య స్వామి న్యాయ సమరం ద్వారా ఏం చేయబోతున్నారో చూడాల్సి ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.